వ్యాలిడేషన్ రన్ ఏదైతే ఉందో దాన్ని దిగ్విజయంగా చేసినందుకు ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరిగినందుకు జిఎంఆర్ సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే వ్యాలిడేషన్ ఫ్లైట్ సక్సెస్ఫుల్గా 4వ తారీఖుని జరిగిన ఈ కార్యక్రమం దరిమిలా మొట్టమొదటిగా మీ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలందరి తరపున ఏదైతే ఎప్పుడు వెనుకబాటు ప్రాంతం అని చెప్పే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ప్రపంచ పటాల్లో నిలిపి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రాబోయే రోజుల్లో మరి కొద్ది నెలల కాలంగా ఈ ప్రాంతానికి ప్రయాణికులు వచ్చే విధంగా ఈ ప్రాంతం కూడా ప్రపంచ పటంలో నిలిపిన సుమారు 4,500 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ధి చేసి ముఖ్యంగా గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆనాటి 2019-24 మధ్యలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమైన జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికి ఉత్తరాంధ్ర ప్రజల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పాలించిన పాలకులు ఈ ప్రాంతాన్ని వెనుకబాటుతనంగానే చూపారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే ఒక ఆలోచనతో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయాన్ని వారు చేసిన కార్యక్రమం మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశా. అందుకే దీని ద్వారా 4వ తారీఖున జరిగిన ఏదైతే ఫ్లైట్ వ్యాలిడేషన్ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా జరిపినందుకు మరొకసారి మా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే దాన్ని నిర్మించిన ఈ ప్రాంతవాసి ముఖ్యంగా విజయనగరం జిల్లావాసి ఉత్తరాంధ్ర వాసి అయినటువంటి గ్రంథి మల్లికార్జునరావు గారు వారికి వారి సంస్థకి, అలాగే దీన్ని నిర్మాణాన్ని తలపెట్టిన వారు ఎవరికైతే వారి బాధ్యతలు అప్పచెప్పారు ఎల్ఎండి సంస్థ వారికి మీ ద్వారా ఈ ప్రజల తరపున ఈ మీడియా ద్వారా వారికి ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ 4వ తారీఖు కార్యక్రమం అయిన వెంటనే ఎప్పటిలాగానే అధికార పార్టీ వారికున్న ప్రసార సాధనాల ద్వారా వారు చెప్తా ఉన్నారు. అనేక మాటలు ఆరోపణలు కూడా ఈ 5వ తారీఖు మొన్నటి రోజున ఈ కార్యక్రమం జరిగింది. మరి ఈ 2 రోజులుగా జరుగుతున్న ప్రసార సాధనాల్లో లేదా సోషల్ మీడియా ద్వారానో లేదా పత్రికల ద్వారానో ఈ ప్రాంత వాసులు అందరూ చూస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. అయితే వారికి పూర్తి స్థాయిలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా ఇప్పటికో కొనసాగుతున్న నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషి, పట్టుదల,
ఆ ప్రాంత రైతుల తాలూకా త్యాగాలు ఇవన్నీ కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో ఈ విమానాశ్రయం టెండర్లు అయిన తర్వాత పూర్తయిన తర్వాత మొట్టమొదటిగా 12/6/2020 సంవత్సరంలో జిఎంఆర్ సంస్థ వారు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏపీడీఎస్ఎల్ ఆంధ్రప్రదేశ్ ఏరియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏపీడీఎస్ఎల్ ద్వారా వారితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇది మొదటి బీజం పడింది. అసలు జిఎంఆర్ సంస్థ ఈ ఎయిర్పోర్ట్ మేము కడుతున్నాము అని ఒక కన్సార్టియం అగ్రిమెంటు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో 12/6/20 సంవత్సరంలో వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది అన్నింటిలో ప్రముఖంగా ఆనాడు జాతీయ పత్రికలు కూడా నేషనల్ మీడియా కూడా వచ్చింది. ఇది ఆ రోజు ఇది మొట్టమొదటగా జిఎంఆర్ సంస్థ వారు బీజం పడింది. అంటే వారు ఎల్ఓఐ తీసుకున్నారు, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ తీసుకున్నారు. దానికి నెల రోజుల ముందుగా ఎల్ఓఐ తీసుకొని ఆ ఎల్ఓఐ ద్వారా వారు రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీఐడిసిఎల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు కార్పొరేషన్ ద్వారా. వారు మీకు ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో ఈ 2 రోజుల కాలంగా అనేకమైన మాటలు. వారు ఈ ఎల్ఓఐలో వారు ఎవరి ద్వారా టెండర్ వేశారు? వారు టెండర్ వేసింది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పేరుని టెండర్ వేశారు. వారు ఒక ఎస్పీని ఫ్లోట్ చేసుకున్నారు, ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కింద ఫ్లోట్ చేసుకొని జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కింద వారు ఒక ఎస్పీ చేసుకొని దాన్ని వారు ఎల్ఓఐ తీసుకున్న తర్వాత లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాత వారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే పీపీపీ మోడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో దీన్ని వారు 12/6/20 సంవత్సరంలో వారు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఏపీడీఎస్ఎల్. ఇది అసలు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ సంస్థ వారు మేము ఎయిర్పోర్ట్ని కడతాము అని ముందుకు వచ్చిన రోజు ఇది. ఈ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో తర్వాత కాలంగా గత ప్రభుత్వంలో ఏం జరిగింది దానికి సంబంధించి అంటే ముందు అన్ని విధానాలు మేము చేసిన ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా ఒక విధానంగా స్టేడియో చెప్తాను. దాని తర్వాత జరిగిన విధానాలు ఏంటి అంటే ఓ పక్క నుంచి వారికి రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన మౌలిక వసతులు ఉన్నాయి. ఒకటి వారికి వచ్చి ఫెన్సింగ్ చేసి ఏపీడీఎస్ఎల్ కార్పొరేషన్ ఫెన్సింగ్ చేసే అలాగే ఒక వాటర్ సప్లై వారికి తాగునీరు ప్రొవైడ్ చేయాలా, అలాగే వాళ్ళకి ఒక 2500 kVAతో వాళ్ళకి ఒక సబ్స్టేషన్ నిర్మించి పవర్ సప్లై ఇవ్వాలా. ఇవన్నీ చేసి ఆ కార్యక్రమాలన్నీ చేయాలి. దీని ప్రభుత్వం 2700 ఎకరాలు ఆనాడు ఓ భూసేకరణకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేయడం అయింది. 2700 ఎకరాలు సుమారుగా దీనికి సంబంధించి ఆ రోజు 2750 ఎకరాల 15 సెంట్ల భూమిని ఆ రోజు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి రాష్ట్ర ప్రభుత్వం బదలాయించింది. ఇన్ని ఎకరాలు బదలాయించిన భూమి భోగాపురం మండలంలో ముఖ్యంగా సవరవెల్లి, ఏరాయవలస, గూడిపోవలస, కంచేరు, కౌలువాడ, రావాడ, కొంత ముంజేరులో కొంత ప్రాంతం ఒక 11 ఎకరాలు మాత్రం ఆ గ్రామంలో అసైన్ ల్యాండ్. ప్రధానంగా ఈ 6 గ్రామాల నుంచే ప్రధానంగా భూమిని తీసుకున్నాం. సుమారుగా 2750 ఎకరాల 15 సెంట్ల భూమి ఆనాడు. దీనికి సంబంధించి కార్యక్రమాలు నీకు చెప్పాను కదా, ఇంకా దీనికి సంబంధించి ఏ అయితే కార్యక్రమాలు అన్నీ ఉన్నాయో ఆ రోజు అందులో ఒక సుమారు 5 గ్రామాలు ఉన్నాయి. ఈ 2700 నేనేదైతే చెప్పిన భూమి ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము సేకరించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో సుమారు 5 గ్రామాలు ఉన్నాయి.
5 గ్రామాల్లో ప్రజలు సుమారు 404 ఫ్యామిలీస్ R&R. ఆ రోజు మరడపాలెం, అలాగే రెడ్డి కంచేరు, రెల్లిపేట, ముదరానపేట, బొల్లెంకలపాలెం సుమారు 404 కుటుంబాలు. ఈ 404 కుటుంబాలను కూడా రిహాబిలిటేట్ చేశాం. దానికి R&R కింద వాళ్ళకు ఒక 3 గ్రామాలను ఐడెంటిఫై చేశాం. వీళ్ళందరినీ షిఫ్ట్ చేయడానికి గత ప్రభుత్వంలో ఆనాడు పోలిపిల్లిలోని, అలాగే పోలిపిల్లి రెవెన్యూలో సుమారు 2 గూడుపోసలో కలిపి ఈ 2 గ్రామాల్లో 50 ఎకరాల 36 సెంట్లని ఆ రోజు భూసేకరణ చేసి ఈ 404 కుటుంబాలని వారికి అక్కడ పునరావాసం కల్పించి దానికి సుమారు 77 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ పునరావాసానికి గత ప్రభుత్వంలో 77 కోట్ల రూపాయలు. వాళ్ళకి నివాస గృహాలు కట్టడం కానివ్వండి, వాళ్ళకి మౌలిక వసతులు రోడ్లు కానివ్వండి, వాటర్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన స్కూల్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన టెంపుల్స్ కానివ్వండి, వారు ఏదైతే కోరుకున్నారో కోరిక మేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం R&Rలో సుమారుగా ఇచ్చేసాం. అలాగే మీకు ఇందాడే చెప్పాను, ఒక 132 kV సబ్స్టేషన్ ఒకటి కట్టాలని చెప్పి వాళ్ళకి సంబంధించి సుమారు 2.34 ఎకరాలు ల్యాండ్, దానికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కూడా వాళ్ళకి ఇచ్చాం. ఇవన్నీ ఎందుకు చెప్తామంటే ఇవన్నీ కార్యక్రమాలు. ఇక దీనికి సంబంధించి ఇంకా ఇవన్నీ జీవోల రూపంలో, ఇవన్నీ ప్రభుత్వ నివేదికలు. ఇదేదో నేను చెప్తున్నవేవి కూడా ఏదో నా విధానం కాదు, ప్రభుత్వానికి జిల్లా అధికారులు సమర్పించిన ఈ కార్యక్రమాలన్నీ కూడా. దీనికి సంబంధించి అనేక జీవోలు, ఒక జీవో కాదు, దీనికి సంబంధించి ఆనాటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అనేక జీవోలు ఇష్యూ చేశాం. ప్రతి దానికి దేనికి ఎంతెంత డబ్బు పడుతుంది, ఎంతెంత కావాలి, వారికి మౌలిక వసతులు క్రియేట్ చేయడానికి, అంటే శంకుస్థాపన చేయడానికి. ఎందుకు మీకు ఇవన్నీ చెప్తానంటే మీ ద్వారా అందరికీ తెలియజేయాలి. వారి శంకుస్థాపన చేయగలిగిన తేదీ 3/5/2023. 3/5/2023 వారు ఇందాడే చెప్పాను. యాక్సెప్టెన్స్ ఎప్పుడు తీసుకున్నారంటే సుమారు 2020, అంటే 3 సంవత్సరాలు, సుమారు కాలంగా 3 సంవత్సరాలు. మీకు ఇందాడే చెప్పాను 3 సంవత్సరాల కాలం. ఈ 3 సంవత్సరాల కాలంగా జరిగిన కార్యక్రమాలన్నీ కూడా 3/5/2023లో మేము శంకుస్థాపన చేశారు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరిగింది. దానికి కూడా వస్తాను. దీనికి సంబంధించి ఏవేవైతే మేము ఆ రోజు దీనికి సంబంధించి ఇందాడే చెప్పాను, ల్యాండ్ ఎక్విజిషన్ జీవోలు కానీ, దీనికి సంబంధించి ఏవేవైతే జీవోలు ఉన్నాయో సుమారు. దీనికి సంబంధించి తాగునీరు కార్యక్రమం ఒక పెద్ద ప్రధానమైన సమస్య తాగునీటి కోసం వచ్చింది. ఇది సుమారుగా ఎయిర్పోర్టు కొన్ని 100 సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడున్న ఈ తరంతో పాటు. మరి ప్రధానంగా ప్రాంతం సముద్ర తీర ప్రాంతంలో ఎయిర్పోర్ట్ని కడుతున్నారు అని చెప్పి కొంతమంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేశారు, NGTకి. ఆనాడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వారు దీన్ని ఖచ్చితంగా ఈ అంశాన్ని మనం అడ్రస్ చేయాలి, ఖచ్చితంగా ఈ తాగునీరుకు సంబంధించి మనం దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద ఒక రివ్యూ చేసి ఆ రోజు ఏం చేసింది, ముఖ్యమంత్రి గారి అధ్యక్షన ముందు టెంపరీ వాటర్ సప్లైకి ఒక 20 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి దాన్ని పూర్తి చేయండి అని చెప్పి టెంపరీగా ఆ కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం కూడా పూర్తయింది. ఏదైతే చంపావతి నది కింద నందిగాం గ్రామం దగ్గర ఒక డైకిని కట్టి వాటర్ స్టోరేజ్ చేసి రోజు 5 MLD, వాళ్ళకి రోజుకి 5 MLD వాటర్ కావాలి. ఆ 5 MLD వాటర్కి గత ప్రభుత్వంలో దాన్ని పూర్తి చేస్తాం. ఇందాడే చెప్పాను, పవర్ సప్లై సంబంధించి 2.5 కోట్ల రూపాయలు వాళ్ళకి టెంపరీ కావాలంటే సప్లై చేశారు. దానికి సంబంధించి నిధులు రిలీజ్ చేసాం, అది కూడా పూర్తి చేసాం. అలాగే దీన్ని పెర్మనెంట్గా కావాలి, ఏం చేయాలంటే ఆనాడు మరి తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది. దీంట్లో సంబంధించి 0.5 TMC వాటర్ అలొకేషను ఇండస్ట్రియల్ వాటర్ కింద స్టాట్యూటరీగా మనం పెట్టుకున్నాం. కాబట్టి దానికి కూడా ఆ రోజే 75 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈ కెనాల్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన వెంటనే వాటర్ సప్లై ఇవ్వాలని చెప్పి అప్పుడే జీవో కూడా ఇష్యూ చేసాం 75 కోట్ల రూపాయలతో. దీన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి, అంటే ఎక్కడా కూడా విమానాశ్రయం ఫ్యూచర్లో కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా పడకుండా ఉండాలనే
ఒక ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ని సుమారు 36 నెలల్లో దీన్ని పూర్తి చేయాలని చెప్పి వారు ఆ రోజు టెండర్లో అగ్రిమెంట్లో పెట్టడం, దానికి సంబంధించి వారు వచ్చి దాన్ని ఒప్పుకోవడం ఇవన్నీ జరిగాయి. అలాగే దానికి సంబంధించి సుమారు 137 కోట్ల రూపాయలు సుమారుగా మీకు ఇవాళ బడ్జెట్ సాయం చేశాం. దేనికి ఏదైతే పవర్ సప్లైకి కానీ లేదు దానికి సంబంధించి ఈ ఫెన్సింగ్ చేయడానికి కానీ ఏదైతే దానికి సంబంధించిన ఫెన్సింగ్ కానీ కంప్లీట్గా లైట్ యాక్సెస్ కానీ రోడ్ యాక్సెస్ కానీ టెంపరీ యాక్సెస్ కానీ ఇవన్నిటికి కలిపి ఆనాడు ప్రభుత్వం సుమారు 137 కోట్ల రూపాయలు 134.55 కోట్ల రూపాయలతో జీవో ఇష్యూ చేశాం. ఈ పనులు కూడా పూర్తి చేస్తాం. అందుకే ఇవన్నీ ఏం చెప్తున్నాను మీకు, 3 సంవత్సరాల కాలపరిమితి పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు జిఎంఆర్ సంస్థ వారు శంకుస్థాపన చేయడానికి. ఏదైతే ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయిన తర్వాత ఏదైతే వారు చేసిన దానికి ఈ 3 సంవత్సరాల కాలంగా ఇక ల్యాండ్ ఎక్విజిషన్కి వచ్చేసరికి 2750 ఎకరాలు మీ ఇందాడే చెప్పాను, సుమారుగా 2750 ఎకరాలు. దీంట్లో సుమారుగా అనేక కోర్టు కేసులు, అనేకమైన ఇబ్బందులు, అవన్నీ కూడా వాళ్ళని ప్రజల్ని ఆ రోజు రైతాంగాన్ని నొప్పించి ఆ రోజు రైతులందరూ నొప్పించి పూర్తిగా ఆనాడు ఈ భూమి ఈ 2750 ఎకరాలు ఎక్కడైతే ఐడెంటిఫై చేసిన ఎయిర్పోర్ట్కి సంబంధించి ఉందో దానికి సంబంధించిన భూసేకరణ పూర్తి స్థాయిలో నేను ఏదైతే చెప్పాను గ్రామాల్లో, ఈ గ్రామాల్లో ఉన్న రైతాంగం అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరులు, ఇట్లేమీ యాంటీ పెట్టలేదు. ఈరోజు అందుకే ఈ ప్రాంతంలో మేము మొట్టమొదటిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు మొట్టమొదటిగా ముగ్గురికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఒకటి, ఈ ప్రాంత అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, దాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతానికి మా ప్రాంతాన్ని ఇంత అభివృద్ధి తీసుకొచ్చి 4500 సుమారు 4500 కోట్ల రూపాయలతో అమానాస్త్రాన్ని పూర్తి చేసిన చిత్తశుద్ధితో చేసిన వారికి, లేదు సుమారుగా ఈ 2750 ఎకరాల రైతులు, ఈ ప్రాంత వాసుల రైతులు, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఎంతమంది బడాబాబులు దీంట్లో తప్పించుకున్న ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో మేము స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రాంత అభివృద్ధి కోసం వచ్చిన రైతాంగానికి విమాన సంస్థ ఈ ప్రాంతవాసి అయినటువంటి జిఎంఆర్ సంస్థ వారికి ఎప్పుడు ఎల్లవల్ల రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో అభివృద్ధిలో పదంలో ముందు ఉండడానికి వచ్చిన వారు. ఇది ఈ 3 సంవత్సరాల కాలంగా ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన భూసేకరణ చేయడం అవనివ్వండి, 404 కుటుంబాలు రిహాబిలిటేట్ చేయనివ్వండి, వాళ్ళకి మౌలిక వసతులు పూర్తి చేయడం అవనివ్వండి, లేదు ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ వారు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేటప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముందు మౌలిక వసతులు వారికి కావాల్సిన పనులు ప్రారంభించడానికి కావాల్సిన ఏవైతే అవసరాలు ఉన్నాయో, ఒకటి పవర్ సప్లై అవనివ్వండి, త్రాగునీరు అవనివ్వండి, లేదు దాని చుట్టూ ఫెన్సింగ్ అవనివ్వండి, రిహాబిలిటేషన్ చేయనివ్వనివ్వండి, ఇవన్నీ కూడా ఈ 2700 ఎకరాలు వాళ్ళకి పూర్తి చేసి ఆనాడు వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీనికి కాలపరిమితి ఎన్నాళ్ళు పట్టింది, అందుకే మీకు ప్రారంభోత్సవం ఎప్పుడు చేసామనేది మీకు చెప్తున్నాను. మూడు 5/2023 దీన్ని ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశాం. ఆ శంకుస్థాపనలో మరి జిఎంఆర్ గారు వారు మాట్లాడిన మాటలు అనేక సందర్భాల్లో సోషల్ మీడియాలో కానీ ప్రసార సాధనాల్లో వారు చెప్పారు, నేను ఈ ప్రాంతవాసిని, అందుకే నేను ముందుకు వచ్చాను, నేను వ్యాపార దృక్పథంతో కాకుండా నేను కూడా ఈ ప్రాంతవాసిగా ఇది కడుతున్నానని వారు చెప్పడం, ముఖ్యమంత్రి గారిని ఆ వేదిక మీదే జగన్మోహన్ రెడ్డి గారిని వారు ఏ రకంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం లాజిస్టిక్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇండస్ట్రియల్గా ఆలోచిస్తున్నారు, పోర్ట్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపుతో చాలా పారిశ్రామిక ఈ ప్రాంత అభివృద్ధి చెందాలి రాష్ట్రం అని చెప్పి వారు మాట్లాడిన మాటలు. ఎందుకంటే మరి జిఎంఆర్ గారు సుదీర్ఘ పెద్ద పారిశ్రామికవేత్త అయిన ఈ దేశంలోనే మన తెలుగువాడిగా మనం గర్వపడతా ఉన్నాం. వారు వేదిక మీద మాట్లాడిన మాటలు, ఆనాడు శంషాబాద్ ఎయిర్పోర్టు
రాజశేఖర రెడ్డి గారు వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి మీదుగా చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం, ప్రారంభోత్సవం చేసుకున్నాం. మళ్ళీ ఆ భగవంతుడి దయతో ఖచ్చితంగా వారి చేతుల మీద ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పి వారు ఆ సభావేదికలో సుమారు ఈ ప్రాంతంలో ఓ 30-40 వేల మంది జనాభా ప్రజల మధ్య వారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగువారు కూడా ఆ రోజు చూశారు వారు మాట్లాడిన మాటలంతా కూడా. సరే, అధికారం ఎన్నికలయ్యే అధికారంలో మేము కోల్పోయినప్పటికి కూడా ఇది సీరియస్ ఆఫ్ అఫెన్స్. అయితే ఈ ఈ ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజు మరి మొట్టమొదటిగా మరి ఏదైతే మొట్టమొదటి విజిట్ మరి పౌర విమాన శాఖ మంత్రులు మన ప్రాంతవాసి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు మొట్టమొదటిగా ఈ ప్రాంతానికి వారు వచ్చారు. వారు 11/8/24 మొట్టమొదటిసారిగా వారు సివిలియన్ మినిస్టర్ హోదాలో వారు వచ్చారు. మొట్టమొదటిసారి వారు ఇప్పటికి 12 సార్లు ఈ భోగాపురం విమానాశ్రయాన్ని వారు అనేక సందర్భాల్లో వారు సందర్శించారు వారికి ఉన్న హోదాతో కేంద్రంలో. ఆ రోజు వారు ఏం చెప్పారు, వారు చెప్పిన మాటలు కూడా మీకు వీడియోస్ అన్నీ కూడా అప్డేట్ చేస్తాను, అవన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తాను అన్నీ కూడా. వారి విమానాశ్రయం సంబంధించి ఆ రోజు వారు మీడియాతో మాట్లాడిన మాటలు మీకు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తలమానిగిన భోగాపురం విమానాశ్రయం సమీక్ష నిర్వహణ జరిగింది. విమానాశ్రయ టెర్మినల్, భవనంలో రన్వే పనులు మరియు అప్రోచ్ రహదారుల పురోగతి విమానాశ్రయ అధికారులతో పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాము. ప్రస్తుతం విమానాశ్రయానికి సంబంధించి 36% పనులు పూర్తి చేశాం. జూన్ 26 సంవత్సరం కల్లా ప్రజలకు విమాన సేవలు అందుబాటులోకి వచ్చేలాగా విమానాశ్రయం పూర్తి చేస్తాం. వీరు చెప్పిన మాట 11/8/24. వారి ప్రభుత్వం ఏర్పడింది 12/6/24. అంటే సుమారు 2 నెలల కాలంగా వారు వచ్చి వారు చెప్పిన మాటలు ఇంకా ఉందంటే వారు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి, మీకు వీడియోలో కూడా చెప్పిస్తాను. అంటే ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో వారు చేస్తున్న మాటలు. సౌండ్ రావట్లేదా? సౌండ్ అది ఇంతేనా? సౌండ్ సౌండ్ పెట్టి ఫుల్ సౌండ్ పెట్టి సీయు మళ్ళీ నార్త్ నుంచి పెట్టు. సర్ప్రైజ్ రివ్యూ కింద ఈ రోజు విచ్చేయడం జరిగింది. గతంలో కూడా మార్నింగ్స్ వచ్చి ఇక్కడ రివ్యూ చేసాం. సో ఈవినింగ్స్ కూడా విచ్చేసి ఈవినింగ్స్ కూడా ఏ రకంగా వర్క్ చేస్తున్నారనే చెక్ చేయడానికి ఈ రోజు వచ్చేసిన తర్వాత చాలా సాటిస్ఫాక్టరీగా వర్క్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే 50% వరకు అంటే మిడ్వే ఎయిర్పోర్ట్ తాలూకా పనులు సగానికి సగం పూర్తి చేసుకున్న సందర్భంలో ఉన్నాం. అర్త్ వర్క్స్ 99.3% జరిగాయి. రన్వే తాలూకా వర్క్స్ 65%, టాక్సీవే 41%, ఈ టెర్మినల్ బిల్డింగ్ 38.59%, ఏటీసీ 43.94%, అలాగే యాన్సిలరీ బిల్డింగ్స్ ఒక 28.87%. లాస్ట్ విజిట్ ఒక 2 months బ్యాక్ ఇక్కడికి వచ్చేసి చూసాం. అప్పటికి ఇప్పటికి చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రెస్ అంతా కూడా జరిగింది. అప్పుడు 40% పూర్తయితే చూసాం. అప్పటికి ఇప్పటికి చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రెస్ అంతా కూడా జరిగింది. అప్పుడు 40% పూర్తయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 50% వరకు పూర్తయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా మీకు ఇది వారు చెప్పిన మాటలు. విమానాశ్రయంకి వచ్చినప్పుడు వారు సీరియస్ ఆఫ్ విజిట్స్లో వారు వస్తూ చెప్తున్న మాటలన్నీ కూడా మీకు కూడా వీడియోస్ కూడా పెడతాను మీకు అన్నీ కూడా. ఇది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి ఇది. దీన్ని మేము శంకుస్థాపన చేసిన ఫోటోను కూడా మీ అందరికీ కూడా చూపించాను. 3/5/23లో దీన్ని 23వ సంవత్సరంలో చేస్తాం దీన్ని శంకుస్థాపన. దీనికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు, దీనికి సంబంధించిన అన్ని అనుమతులు, భోగాపురం విమానాశ్రయానికి జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి కావాల్సిన అన్ని అనుమతులు, దానికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి సుమారు దానికి సంబంధించిన ఏవైతే వారు పనులు ప్రారంభించడానికి కావాల్సిన అన్ని అనుమతులు, ప్రారంభించడానికి కావాల్సిన అన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు సమకూర్చవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేసి దీని విలువ సుమారు 900 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టాం. సుమారు 900 కోట్ల పైచీలకు. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ కావనివ్వండి, డ్రింకింగ్ వాటర్ కావనివ్వండి, పవర్ సప్లై కావనివ్వండి, లేదు R&R రీహాబిలిటేట్ చేయడానికి R&R కావనివ్వండి, లేదు
భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఫెన్సింగ్ ఇవన్నీ కూడా మనం సమకూర్చి ఇవ్వాలనేదే ఎంఓయూలో ఉన్న నిబంధనలు. ఇవన్నీ పూర్తి చేసాం. వాళ్ళు పనులు మొదలుపెట్టారు. పనులు మొదలుపెట్టిన మొట్టమొదటి విజిట్ మరి 11/8/24 కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి వారు వెళ్ళారు. వారు వెళ్ళి చెప్పారు సుమారుగా ఈ కార్యక్రమాలన్నీ యావరేజ్ చేసుకొని ఏ టెర్మినల్ బిల్డింగ్ ఎంత అయింది, ఏటీసీ ఎంత అయింది, రన్వే ఎంత అయింది అనేది. ఇక రన్వేకి సంబంధించి ఇది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వారు రిలీజ్ చేసిన డేటా. ఇది ఈ ఫోటో ఏంటంటే ల్యాండ్ లెవెలింగ్ కానీ టెర్మినల్ కానీ ఏదైతే గత ప్రభుత్వంలో వాళ్ళు రెండు డేటాలు రిలీజ్ చేశారు. 24 వరకు ఏం జరిగింది, 24 జూన్ వరకు ఏం జరిగింది, 24 జూన్ తర్వాత ఏం జరిగింది అనేది 2 డేటాలు రిలీజ్ చేశారు. కరెక్ట్గా ఐడియా రావాలంటే ఇది గత ప్రభుత్వంలో జరిగినవి, ఇప్పటి ఈ 3 నెలల ఈ సంవత్సరం 18 నెలల కాలంగా జరిగిన పనులు. ఇది వాళ్ళు డేటా రిలీజ్ చేశారు. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వరకు స్టేటస్ అంతా కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా వెబ్సైట్లో పెడుతూ ఉంటారు. వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు డేటా వైజ్ వెబ్సైట్లో పెడతా ఉంటారు. ఇవన్నీ కూడా మీకు డేటాలు దొరుకుతాయి. వెబ్సైట్స్ డేట్ వైజ్ పెడతారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే ఇటీవల కాలంగా మాట్లాడుతున్న మాటలు, ఈ మధ్యకాలంలో చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. 2 రోజుల కాలంగా మీరు మాట్లాడుతున్న మాటలు. ఇక ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తాలూకు కృషి, వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకు ప్రభుత్వం చేసిన కృషిని మేము ఎయిర్పోర్ట్ని ఖచ్చితంగా మేమే ఓనర్షిప్ తీసుకుంటాం. ఖచ్చితంగా దాని పనులన్నీ కూడా దానికి సంబంధించినవన్నీ కూడా పనులు చేస్తాం. ఇందులో ఒక పాయింట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే దీంట్లో స్ట్రాంగ్ పాయింట్, దీన్ని కడుతుందంతా కూడా ఎల్ఎన్టీ వారు. జిఎంఆర్ సంస్థ ఎల్ఎన్టీ అనే సంస్థకి వాళ్ళు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కింద ఇచ్చింది. ఎందుకంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఆపరేషన్స్ మాత్రమే చేస్తారు, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయరు. ఎక్కడా కూడా జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడైతే జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళు చేస్తారో వాళ్ళు ఆపరేషన్స్ చేస్తారు తప్ప వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయరు. కాబట్టి వాళ్ళు వచ్చి ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చారు, ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తారు. ఈ 18 నెలల కాలంగా ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారు 18 నెలలు సుమారు కావస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ఇన్వాల్వ్మెంట్తో ఒక రాష్ట్ర ప్రభుత్వం ₹1 చిల్లిగవ్వ కానీ, ఒక జీవోని కానీ, లేదు దీనికి సంబంధించిన పనులు కానీ, దానికి సంబంధించి ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇన్సైడ్ ఇంతవరకు ఏం కాలే. దానికి కూడా వస్తాను నెక్స్ట్ టైం కూడా. ఇంక ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏమేమి చేయాలన్న దాని మీద వాళ్ళు ఈ 18 నెలల కాలంగా జరిగింది ఏంటంటే వారి హోదాల్లో ఎవరైతే ఈ ప్రభుత్వంలో ఉన్నవారు వారి హోదాల్లో వారు వెళ్ళారు. వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు, వారి హక్కు ద్వారా వారి హోదాల్లో వెళ్ళి వారు దాన్ని పనులు పరిశీలించారు. ఈ పనులు చేస్తుంది జిఎంఆర్ సంస్థ వారు అప్పచెప్పిన సంస్థ ఎల్ఎన్టీ సంస్థ. ఇప్పుడు నీకు ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయినా నిన్న వ్యాలిడేషన్ ప్రపోజల్ అంతా అయిందంటే ఇదంతా కూడా జిఎంఆర్ సంస్థ వారికి సంబంధించిన కార్యక్రమాలే తప్ప సరే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మౌలిక వసతులకు ఇది క్రియేటివిటీ చేసామో లేదా ఇది చేసామో దానికి ఎక్కడని వస్తాం. ఇక మొట్టమొదటిగా భూసేకరణకు వస్తాం. ఈ భూసేకరణ ఏంటి? ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నారు, మేమే చేసాం అని చెప్తున్నారు. ఏం చేశారు అన్నదానికి మీరు భూసేకరణ ఎప్పుడు ఇచ్చారంటే 31/8/2015 సుమారుగా 5,311 ఎకరాల 88 సెంట్లు 5,311 ఎకరాల 88 సెంట్లకి మీరు 31/8/2015 ఒక ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2015 ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? 5,000 ఎకరాలు వచ్చిన తర్వాత మీరు ఇచ్చింది 5,300 చెప్పాను కదా, 5,311 ఎకరాలు, సుమారుగా 5,312 ఎకరాలు. పెద్ద ఎత్తున ఆందోళనలు వచ్చాయి. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఎయిర్పోర్టు సుమారు 1,000-2,000 ఎకరాలే తప్ప ఎక్కడా లేదు. లేదా మన ప్రాంతంలో ఉన్న మన దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్ తీసుకుంటే అతిపెద్దది ల్యాండ్ ఎక్విజిషన్ ఇచ్చింది శంషాబాదు. అది కూడా సుమారు 1,500 ఎకరాలలోనే ఉంది.
లేదు బాంబే కానీ పెద్దవైన మనకి క్యాపిటల్ సిటీ ఢిల్లీ కానీ, బాంబే కానీ, మెట్రోపాలిటన్ సిటీస్ అయిన చెన్నై కానీ, కోల్కతా కానీ, ఏవి కూడా లేదు. ప్రపంచ దేశాల్లో చూసిన పెద్ద ఎయిర్పోర్ట్ చూసుకుంటే హీత్రో ఎయిర్పోర్ట్ కానీ, లండన్ యూకేలో కానీ, లేదు జపాన్లో ఆమ్స్టర్డామ్ కానీ, ఇంకేవో రకరకాల ఎయిర్పోర్ట్స్ ఆ రోజుల్లో చాలా చర్చ జరిగింది. యూఎస్లో కానీ ఎక్కడెక్కడైనా, ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున లేదని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ఆందోళనలు వచ్చాయి. ఒక పక్క రైతులు ఆందోళన చేశారు. రైతుల తరపున ఆ రోజున్న స్థానిక నాయకత్వం ఆందోళన చేసింది, ప్రజా సంఘాల నాయకత్వం చేసే, కమ్యూనిస్ట్ పార్టీలు ఆందోళన చేసాయి. ఆ రోజు సుమారుగా మీరు ఆ రోజు ఈ ఆందోళనలో సుమారుగా తీసుకుంటే నాకున్న సమాచారం మేరకు ఒక 160 మందికి మీరు కేసులు కూడా కట్టారు. అందులో ఆ కేసుల్లో కనుక ఆందోళన చేశారు. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మీరు చేస్తున్నారు? ఇంత పెద్ద ఎత్తున ఎక్కడా లేదు ఈ దేశంలో, ఇలాంటి ఎయిర్పోర్ట్ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడా లేదు. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మీరు భూసేకరణ చేస్తున్నారు? మీరు ఇది రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారు, మీరు రియల్ ఎస్టేట్ పర్పస్ కోసం చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ రోజు సుమారుగా 156 మంది. ఈ 156 మందిలో ప్రధానంగా ఆ రోజు మా నాయకులందరూ ఉన్నారు. అందులో ప్రధానంగా మరి సిపిఎం నాయకులైన కృష్ణమూర్తి గారు, అలాగే కామేశ్వరరావు గారు, అలాగే ఆ రోజు జగన్మోహన్ రావు గారు అని ఆయన, మన బొగత అశోక్ గారు, తమ్మినేని సూనాన్ గారు, ఇలాగా కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు. అలాగే మా దగ్గర ఉన్న మా నాయకులు ఉన్నారు, మా ఎంపీపీలు, జెడ్పీడీసీలు, ఆ రోజు ఉన్న ప్రజాప్రతినిధులు అయినటువంటి మా అందరి పేరున ఆ రోజు ఉన్న వాళ్ళందరూ కూడా కేసులు సుమారు 156 మంది మీద కేసులు కట్టారు. 5,300 ఎకరాలు ఎందుకు అని చెప్పి పెద్ద ఎత్తున వస్తే దాన్ని మీరేం చేశారు? ఆనాడు 2,700 ఎకరాలు కుదించారు. ఈ 2,700 ఎకరాల్లో కుదించిన వాళ్ళు నేను ఇప్పుడే చెప్తాను. ఆ రోజు 5,600 ఎకరాల్లో ఉన్నవాళ్ళు పెద్ద ఎత్తున ఆ రోజు ఈ 5,600 ఎకరాల్లో ఆ రోజు మరి ఆ ప్రాంతంలో ఉన్న దంతులూరు సూర్యనారాయణ రాజు గారని ఒక ఎక్స్ఏఎంసీ చైర్మన్ తెలుగుదేశం, ఆయన గ్రామం రావాడ. ఆయన ఆ రోజు 5,500 ఎకరాల్లో వారు ఉన్నారు. సుమారు 12.5 ఎకరాల చిల్లర వారిది ఉంది. లేదు ఆ పక్కనే పెద్ద ప్రధానమైన మన రియల్ ఎస్టేటు మన సన్రే వాళ్ళు ఉన్నారు, రిసార్ట్ వాళ్ళు ఉన్నారు. లేదు ఆ రోజు పక్కనే అవంతి సీని గారు, మరి ఆనాడు పార్లమెంట్ సభ్యుడు. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన నాటికి ఆయన అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు అని. వారు ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, అవంతి ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. ఈ 5,311 ఎకరాల్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, అలాగే ఆ రోజు ఏదో చాలా సిఎంఆర్ ఎవరో రియల్ ఎస్టేటు, మిగతా రియల్ ఎస్టేట్ అని చెప్పి బిల్డింగ్ బ్లాక్స్ అని, మరి ఇప్పుడున్న గౌరవ శాసనసభ్యుల వారి సంస్థ అని మెరాకిల్ సంస్థ ఆ రోజు ఒక 100 ఎకరాలు వాళ్ళది. ఇలాగ అనేకమన్నీ 5,311 ఎకరాలు. సరే, ఇంత రైతులు ఉద్యమం చేశారు. ఓ పక్క నుంచి ప్రజా సంఘాలు ఉద్యమాలు చేశాయి, రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేశాయి. ఇందుకు ఏం చేశారు అన్నాడు మీరు? ఈ 2,700 ఎకరాల్లో నీకు ఇందాడే చెప్పాను, సుమారు 5 గ్రామాలకు సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు మాత్రమే మీరు ఈ భూమికి, ఇందులో నేను చెప్పిన పేర్లు ఏవి కూడా లేవు. ఈ 2,700 ఎకరాల్లో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆనాడు పార్లమెంట్ సభ్యుడు అవంతి గారి కాలేజీ లేదు, ఇప్పుడున్న గౌరవ శాసనసభ్యులైన మెరాకిల్ సాఫ్ట్వేర్ లేదు, నేను చెప్పిన దంతులూరు సూర్యనారాయణ రాజు గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన ఆనాడు ఏఎంసీ చైర్మన్గా పనిచేశారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు పనిచేశారు. వారి భూమి లేదు. సో ఎవరి భూముల్లో 2,700 ఎకరాల భూములు అంటే ఇగో మా ఎంపీపీ శివారెడ్డి గారిది, మా సూనాంది, వాళ్ళ సోదరులు శివారెడ్డిది, లేదు అప్పుడు ఆనాడు ఉన్న మా పార్టీలో ఉన్న శ్రీనివాసరాజు గారు కానీ, లేదా వాళ్ళ సోదరిమణి గారు శ్రీదేవి గారు కానీ, కావాల్సిన మొత్తం పూర్తిగా పెద్దగా చూసుకుంటే మా వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు, లేదు రైతులు పూర్తిగా. ఇందులో ఇప్పుడు ఈ 2,700 ఎకరాల్లో ఏ ఒక్కరైనా పెద్ద భూస్వామి కానీ, లేదా ఏదైనా రియల్ ఎస్టేట్ సంస్థ కానీ ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఈ 2,700 ఎకరాలని మ్యాప్ గీసి మీరు దగ్గరుండి ఈ 2,700 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయకపోయినా, మీరు సుమారుగా నాకు తెలిసి మేము ప్రభుత్వం వచ్చే నాటికి ఒక 350 ఎకరాలు మీరు ఆనాడు సర్వే చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు, పేమెంట్ ఇవ్వండి, ఇందులో కొంత గవర్నమెంట్ భూమి పోగా డిఫామ్ పట్టాలు, లేకపోతే ఎంజాయర్స్, లేకపోతే జరాయితీ భూములు
అంత జరాతి భూములు చూస్తే ఆనాడు మీరు చేసిన ల్యాండ్ ఎక్విజిషన్లో సుమారుగా నాకు తెలిసి 50-60 ఎకరాల కన్నా ఎక్కువ ఉండదు. ఓ 350 ఎకరాల నుంచి 400 ఎకరాల లోపే మీ 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 ప్రభుత్వం దిగిపోయినాటికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చే నాటికి ఏది స్కెచ్ అంతా 2700 ఏదైతే 15 ఎకరాలని గతంలో చెప్పానో ఆ 2700 ఎకరాలని ఐడెంటిఫై చేశారు. ఎవరు భూమిని ఐడెంటిఫై చేశారు? వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు. కానీ మీరు 5311 ఎకరాలకి భూసేకరణకు 2013 భూసేకరణ చట్టం వస్తుందని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆదరా బాదరాగా రాత్రి 31/8 ఎందుకంటే 1వ తారీఖు 1/9 నుంచి ఆ పాత చట్టం పోద్ది, కొత్త చట్టం వస్తుంది. 2013 భూసేకరణ చట్టం ఎఫెక్ట్ అవుద్ది. 2013 భూసేకరణ చట్ట ప్రకారం రైతులకు డబ్బు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి ఆనాడు ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఆదరాబాదరాగా రాత్రి నోటిఫికేషన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? సుమారు 5311 ఎకరాలు. దానికి కన్ఫైన్ అయ్యి ఉన్నారా? ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత ఆయన వచ్చి అడిగారు, ఈ రైతాంగం తరపున అడిగారు, ఎక్కడా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ సుమారు 2-3 వేల ఎకరాలు తప్ప ఎక్కడా లేదు. ఎందుకు మీరు అత్యధికంగా భూసేకరణ చేస్తున్నారు? మీరు కేవలం రియల్ ఎస్టేట్ల కోసమో, మీ రియల్ ఎస్టేట్ దారుల కోసమో, దీన్ని అభివృద్ధి చేయడం కోసమో మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేసి ఉద్యమం చేసి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రజల తరపున రైతాంగం తరపున పోరాటం చేస్తే మీరు 2700 ఎకరాలు కన్ఫైన్ చేశారు. 2700 ఎకరాలు కన్ఫైన్ చేసి ఏం చేశారు? భూస్వాములు అందరిని తప్పించారు, మీ సానుభూతి పనులు తప్పించుకున్నారు, భూస్వాములు తప్పించుకున్నారు. ఎవరిని పెట్టారంటే వైఎస్ఆర్సీపీ సానుభూతి పనుల్ని. నేను చెప్పిన ఈ 5 గ్రామాలు సావరవెల్లి, ఏరాయవలస, గూడిపలస, కంచేరు, కౌలువాడ, రావాడ. ఇదే రావాళ్ళు ఉన్న ఏఎంసీ చైర్మన్ గారి భూమి లేదే ఈ 2700 ఎకరాల్లో. ఆనాడు మీ పార్లమెంట్ సభ్యుడైన అవన్ శ్రీని గారు లేదు. మీకున్న స్థానిక శాసనసభ్యులైనటువంటి మిరాకల్ సాఫ్ట్వేర్ వాళ్ళు లేదే ఈ భూమి. అయినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, ఖచ్చితంగా 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, విమానాశ్రయాన్ని ఖచ్చితంగా కట్టి తీరుతాం, ఈ ప్రాంత వాసుల కళ నెరవేరుస్తాను, ఈ ప్రాంతం వెనుకబాటుతానని రూపుమాపుతాం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే అప్పటికే మీరు అలైన్ చేసి మీరు ఎప్పటికైతే ఫిక్స్ చేశారో దాన్ని యాజిటీజ్గా రైతులను ఒప్పించి కోర్టులో కేసులు విత్డ్రా చేయించి ఆ రోజు కోర్టు దేనికి వెళ్ళారు? మీరు 2013 భూసేకరణ చట్టం ఇప్పటికీ ఇంప్లిమెంటేషన్ వస్తుంది, మీరు అర్ధరాత్రికి పనిచేస్తున్నారు, ఇది మంచి విధానం కాదు అని చెప్పి ఓ పక్క రైతులు కోర్టుకు వెళ్ళారు. ఓ పక్క ఆనాడు ప్రతిపక్ష పార్టీగా ఇంత పెద్ద ఎత్తున మీరు భూసేకరణ చేస్తున్నది మంచి విధానం కాదు అని చెప్పి వారు రైతుల తరపున చేస్తే మీరు రైతులను వచ్చి ఈ 2000 ఎకరాలు ఉంచారు. బడాబాబుల్ని, పెద్దల్ని, మీకున్న రియల్ ఎస్టేట్ సంస్థల్ని పక్కతో పంపించారు. అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చర్చతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చారు. ఎక్కడా కూడా వెనక్కి వెళ్లకుండా ఎంత ఖర్చైనా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఒక చిత్తశుద్ధితో వారు ఇన్ని కార్యక్రమాలు చేశారు. అయితే మీరు చెప్తున్నారు నిన్న రోజుని మరి భీమిలి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు గంటా శ్రీనివాసరావు గారు నిన్న వారు చెప్తూ వారు మాట చెప్పారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోర్టులకు వెళ్ళిపోయారు, నేనే ఆ రోజు ఇన్ఛార్జ్ మంత్రిగా నేను శంకుస్థాపన చేశాను అని వారు ఆ రోజు నేను కూడా పాల్గొన్నాను. చాలా సంతోషం. 2 మాటలు మంచి మాటలు చెప్పారు. నా ఆయనలో శంకుస్థాపన జరిగింది అని చెప్పి. మీరు ఇచ్చిన శంకుస్థాపనలో ఎక్కడైనా ఈ ప్రభుత్వం ఇప్పుడు కడుతున్న జిఎంఆర్ ప్రతినిధులు ఎక్కడైనా ఉన్నారా? మీరు ఎప్పుడు వేశారు? 14/2/2019 ఎన్నికలు ఎప్పుడయ్యాయి? 14/4 అంటే 2 నెలల ముందు. అంటే ఇంక 4-5 రోజుల్లో మార్చిలో మనకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. 1 నెల రోజుల ముందు ఆదరాబాదరాగా మీరు శంకుస్థాపన చేశారు. ఇది మీకు అలవాటే. మీ శంకుస్థాపనల గురించి పెద్దగా మేము ప్రత్యేకించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు అంతకన్నా బాగా తెలుసు. ఎందుకంటే తోటపల్లి చేసిన,
మీరు తెల్లవారితే గవర్నమెంట్ తోటపల్లి మీద 4 ఇటుకలు వేసేసి ఓ పాలకు పెట్టేసి వెళ్ళిపోయి నేనే తోటపల్లి కట్టానని చెప్తారు ఇప్పుడు కూడా మీరు. అలాగే ఇది సేమ్ చూడండి, ఇందులో ఎక్కడైనా జిఎంఆర్ ప్రతినిధులు అదే 3/5/2023 అన్నీ పూర్తి చేసి అన్ని అనుమతులు పూర్తి చేసి మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, ఎప్పుడైనా ఏదైనా శంకుస్థాపన కానీ మేము రమ్మని కానీ ఆనాడు పెద్దల నాయకత్వంలో పెద్దలు ఈ ప్రాంతంలో సత్యబాబు గారు కానీ లేదు ఆనాడు ఉన్న శాసనసభ్యులు కానీ పెద్దలు కానీ వారి నాయకత్వంలో ఏదైనా శంకుస్థాపన కానీ చేయాలని అన్నా ఎప్పుడైనా లేదు ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా ఒక సందర్భంలో సరే అన్ని పనులు స్పీడ్గా చేస్తున్నాం, మన అన్ని పనులు అయిపోతున్నాయి, త్వరితగతిన పూర్తి చేస్తున్నాం మన అంటే వారు ఒకే మాట చెప్పేవారు, పూర్తి అన్ని అనుమతులు రావాలి, మనం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తరపున మన ప్రభుత్వం తరపున చేయాల్సిన పనులు పూర్తి చేయాలి, అవన్నీ పూర్తి చేసిన తర్వాత ఆ సంస్థ వారు సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే మనం శంకుస్థాపన చేయాలని చెప్పిన ప్రభుత్వం మాది, నాయకుడు మావాడు. ఏమీ లేకపోయినా ఏదీ లేకపోయినా పలకబెట్టి ఓ టెంకాయ కొట్టేద్దాం, దీంతో ఈ పని అంతా మనమే చేసేద్దాం అని చెప్పిన వ్యక్తులు నేను చెప్పక్కర్లేదు, పక్కన ఫోటోలో కనబడతా ఉంది. ఈ రెండింటికి వ్యత్యాసం చూపించాను మీకు. ఇది 23లో శంకుస్థాపన, 23లో పత్రికా సోదరులు కానీ రాష్ట్రంలోని ప్రజలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ ఆనాడు శంకుస్థాపనకు వచ్చినప్పుడు జరిగిన పరిస్థితులు కానీ మీరు అన్నీ చూశారు. దాని తర్వాత కూడా ఒకసారి మేము సందర్శనకి వెళ్ళాం, మీరు కూడా పత్రికా సోదరులు అందరూ వచ్చారు. ఇది మీరు వారు ఏమాట చెప్పారు, లేదు ఇన్ఛార్జ్ మంత్రిగా నేను వచ్చి ఈ కార్యక్రమాన్ని చేశానని చాలా సంతోషం. కానీ ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు ఆనాడు ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక కార్యక్రమాన్ని ఈ జిల్లాలో రివ్యూ చేయడం కానీ ఈ జిల్లాకు సంబంధించి మీరు ఆనాడు ఏం కార్యక్రమాలు చేశారంటే నేను మరి ఇందాడే చెప్పాను, ఎవరైతే 5,300 ఎకరాలు మీరు భూసేకరణ చేశారో 5,311 ఎకరాలు మరి అందులో ఉన్న పెద్దలందరూ పక్క వెళ్ళిపోయేటట్టుగా మీరు నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కొన్ని పేర్లు కూడా చెప్పాను, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ రోజు ఇవాళ ఇచ్చిన 2,711 ఎకరాలు ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కానీ ఎవరో అరకొర ఉంటే 5-10 ఎకరాలు ఎక్కడైనా మధ్యలో ఉంటే ఎవరైనా 5-10 ఎకరాలు తప్ప ఓ పెద్ద నిర్మాణ సంస్థలు కానీ ఓ పెద్దలు కానీ ఎవరు భూములు లేవే, కేవలం వైఎస్ఆర్ సానుభూతి పరులు మా నాయకులు మా రైతులు రైతాంగమే. అయినప్పుడు కూడా ఈ ప్రాంత ఆలోచనతో చాలా పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంత అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మా కుటుంబాల అభివృద్ధి చెందుతుంది, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని ఒక మంచి ఆలోచనతో ఆనాడు రైతాంగం అంతా కూడా వచ్చి ముందుకు వచ్చి వారి మాట మీద ఆ రోజు భూమిని ఇచ్చారు. ఎందుకు మేవన్నీ చెప్తున్నామంటే ఇక ఇందాడ కేసుల గురించి చెప్పాను, ఇందాడ కేసుల గురించి చెప్పినప్పుడు కూడా మాట చెప్పాను మీకు. ఇగో ఎంతమంది కేసులు పెట్టారు, సుమారు 156 మంది కేసులు పెట్టారు. ఆ కేసుల్లో పెద్దల పేర్లు కూడా నేను చదివాను మీకు. ఆ కేసులన్నీ కూడా విత్డ్రా చేశాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆనాడు ఈ ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు వారు చెప్పారు, ఇగో నేను వస్తున్నప్పుడు ఖచ్చితంగా తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా మీరు ఎవరో కూడా ఇబ్బంది పడొద్దు, మేము తప్పకుండా ఇవన్నీ కూడా ఈ కేసులన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పారు. ఇదిగో కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ వీళ్ళందరినీ కూడా క్రైమ్ నెంబర్తో సహా ఇది ఆనాడున్న మేజిస్ట్రేట్ గారు ఇచ్చిన ఆర్డర్. మొత్తం ఈ కేసులన్నీ కూడా ప్రభుత్వం ద్వారా జిల్లా కోర్టు నుంచి తొలగించాం. జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆనాడు కోర్టు వారు కూడా దీన్ని వెనక్కి తీసుకున్నారు. మొత్తం 156 మంది మీద కేసులు కానీ నేను ప్రధానంగా చెప్పిన అంబేద్కర్ గారు మీ 5 సంవత్సరాలలో ఇన్ని కార్యక్రమాలు చేసామే, ఇంత 404 కుటుంబాలను రీహాబిలిటేట్ చేసామే, ఒక్క కేసు నమోదైనా చెప్పండి. ఈ 2,700 ఎకరాలు మీరు చెప్పాను అక్కడ 350 ఎకరాలు సుమారుగా మీరు చేసుంటారు, అంతకన్నా మీరేం చేయింది లేదు. అది కూడా మీరు రికమెండ్ చేశారు. ప్రభుత్వం కొంతమందికి అయితే పేమెంట్స్ ఇచ్చింది. మేము 2019 జూన్ మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఆనాటి నుంచి చిత్తశుద్ధితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని వారు చెప్పిన మాటలకు అనుగుణంగా ఎక్కడా కూడా ఒక్క కేసు ఎవరైనా ఒక్క ఆందోళన ఎందుకు జరిగింది? ఇది మీరు ఏమీ చేయని దానికే ఇన్ని కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీరేం చేశారా అంటే ఏమీ లేదు. ఆ రోజు ఆందోళన చేశారు. 5,000 ఎకరాలు మీరు భూసేకరణ అన్నారు, పెద్దలు ఉంటున్నారన్నారు, మీరు అన్యాయంగా రైతులను అయినప్పుడు కూడా ఒక మంచితనంతో. అందుకే గౌరవ గంటా శ్రీనివాసరావు గారికి మీ ద్వారా
ఒక మాట తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎయిర్పోర్ట్తో ఇప్పుడు రేపు వారు చెప్పారు 23 జూన్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. 23 జూన్ అనౌన్స్ చేస్తున్నామని, 23 జూన్ 26 డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. వారు అనౌన్స్ చేసిన నాడే చెప్పాను మీకు, వారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూర్చుకున్నారో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. దీనికి సంబంధించి యాక్సెస్ రోడ్లు కానీ, దీనికి సంబంధించి మౌలిక వసతులు కానీ, దీనికి సంబంధించి చేయాలి. ఈ 18 నెలల కాలంగా ఒక 7 రోడ్లు టెండర్లు పిలిచారు. ఈ 18 నెలల కాలంగా జరిగిన కార్యక్రమాలు కూడా చెప్తాను మీకు. భీమిలి నియోజకవర్గానికి సంబంధించి ఒక 7 రోడ్లు ఐడెంటిఫై చేశారు. వాళ్ళు వచ్చి విమానాశ్రయానికి యాక్సెస్ అంటే త్వరితగతిగా విమానాశ్రయానికి ప్రయాణికులు రావాలంటే ఇప్పుడున్న రోడ్స్ ఏవి కూడా మనకు సరిపోవు, ఉన్నటిని అభివృద్ధి పరచాలని చెప్పి ఆనాడు జేఎంఆర్ సంస్థ వారు వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేస్తే ఇందులో అడివారి నుంచి బీఆర్టీసీ జంక్షన్ గండిగొండం జంక్షన్ వరకు, అలాగే ఆనందపురం ఎన్హెచ్ నుంచి గంభీరం రిజర్వాయర్ వరకు, అలాగే శివశక్తి నగర్ నుంచి ఉడా జంక్షన్ వరకు, ఇలాగా సుమారు 7 రోడ్లు, బోయిపాలెం జంక్షన్ కానీ, కాపులప్పాడు కానీ, చిప్పాటు పోలిపల్లి కానీ, ఇలాగా నేరవలస్టు తాళవలస కానీ సుమారు ఒక 90 కోట్లతో 90 కోట్ల పనులకి ఏదో శంకుస్థాపన చేశారు. మేము కూడా దాని గురించి తెలుసుకుంటున్నాం. మహా అయితే 10% పనులు జరిగాయి. నాకు తెలిసి ఈ పనులన్నీ పూర్తి అవ్వాలంటే త్వరితగతంగా ప్రభుత్వం చొరవ చూపిస్తే ఇంకో సంవత్సర కాలం పట్టవచ్చు. కానీ విమానాశ్రయ ప్రారంభోత్సవం చెప్పారు రేపు 6వ తారీఖునే, రేపు 6వ నెలలోనే వారికి ఇచ్చిన సమయాన్ని 30 నెలల కాలం మాకు కావాలి, 3 సంవత్సరాల కాలం కావాలి. అయినప్పుడు కూడా 30 నెలల్లోనే మేము పూర్తి చేస్తాం. వారు ఇచ్చిన టైము 36 నెలలు అగ్రిమెంట్లో. బట్ అయినప్పుడు కూడా మేము 2.5 yearsలోనే కంప్లీట్ చేయడానికే మేము పనిచేస్తామని చెప్పి వారు ఆ రోజు చెప్పడం, దాని ధర్మిలా వారు ఆ పనిలో నేను వారికి కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానమైన భూమిక ఉన్న ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులు, పౌరాణిక శాఖ మంత్రులు, వారు వచ్చి రివ్యూ చేస్తున్నారు తప్ప, వచ్చి చూసి వెళ్తున్నారో తప్ప వారికి ఉన్న హోదాతో వారు ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇంకా మౌలిక వసతులు ఏదైతే వారికి అందజేయాలో ఆ కార్యక్రమాలు లేవే. ఏది మీ చిత్తశుద్ధి అంటే మీరు దిగి ఫోటోలు, విమానం వచ్చింది, మీరు దిగారు, వెళ్ళిపోయారు, ఫోటోలు మాత్రం మొత్తం. మా నాయకుడు మాకు ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో చెప్తారు, ఏ పనైనా మన ప్రజలకు మాట ఇచ్చిన, ఆ ప్రాంతవాసులకు మాట ఇస్తే చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి. సరే, నేటి తరానికి పబ్లిసిటీ కావాలా, నేటి పరిస్థితులకు కావాలా, కానీ మీరు ఎక్కడా కూడా అలాంటి మాటలు లేవు. ఎందుకు చెప్తానంటే ఇంకోటి కూడా మరి గౌరవ ఆనాటి మంత్రి గారికి ఓ మాట చెప్పాలి, నేను వారికి కూడా తెలియజేయాలి. ఎందుకంటే వారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటూ ఈ జిల్లాకి ఒక మెడికల్ కాలేజీకి ఒక జీవోని ఇష్యూ చేశారు. అది కూడా మీకు ఒకసారి ఇక సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి దీన్ని కూడా వదిలిస్తే బాగున్నేమో వారికి. నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటూ వారు వచ్చి పార్టిసిపేట్ చేసిన అంశాన్ని పాపం వారి ఫోటోని చూపించారు నిన్న. వారి ఫోటోతో పాటు ఓ మెడికల్ కాలేజ్ కూడా వారి ఆయంలోనే ఒక జీవో ఇష్యూ చేశారు. కానీ ఆయన ఎప్పుడు వదిలించినట్టు సందర్భం లేదు. 13/2/2019 ఓ జీవో కాగితం, ఎన్నికలు తెల్లవారితో ఇంకో నెలలో ఎన్నికలు వస్తాయంటే అంటే వాళ్ళ ప్రభుత్వం చెప్తున్నాను. ఇది వారి కొబ్బరికాయలు కొట్టడం కానీ, వారి జీవోలు ఇష్యూ చేయడం కానీ, ఈ 18 నెలల కాలంగా మీరు ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి మీరు ఖర్చు పెట్టిన డబ్బు ఎంతో చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కోసం నేను చెప్పాను, 900 కోట్ల పైచిలుక ఆనాడు మా ప్రభుత్వంలో ఖర్చు పెట్టాం. సుమారుగా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, R&Rకి కానీ, లేదు ఏదైతే ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన మౌలిక వసతులు వారు నిబంధనల మేరకు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. సుమారు ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేస్తాం. ఈ కిందాడ కోర్టు కేసుల గురించి మీరు చెప్తున్నారు. కోర్టు కేసులు ఏం కొత్తగా పెద్ద ప్రాజెక్ట్ అవుతున్నప్పుడు ఇప్పటికి కూడా ఇంకా 150 కోర్టు కేసులు ఉన్నాయన్న విషయాన్ని వారికి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా ఇది
ఇప్పుడు కూడా ఇందులో కోర్టు కేసులు సుమారు 130 పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కూడా స్టిల్ పెద్ద ప్రాజెక్ట్ అవుతున్నప్పుడు సహజంగా వస్తాయి. మళ్ళీ కోర్టు వారు ఏది ఇస్తే ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందిస్తుంది. ఇవన్నీ నిరంతరం జరిగేది. కానీ మీకు చిత్తశుద్ధి ఉండాలి. మీరు కేవలం ఎందుకు లేట్ అయిందంటే కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినా ఇప్పుడు 130 కేసులు ఉన్నాయి కోర్టులో. ఇది నేను ఇచ్చింది ఇంత గవర్నమెంట్ ప్రభుత్వం నివేదిక. ఇది అప్పుడు పడ్డాయి, చాలా కేసులు పడ్డాయి. కేసులు అయ్యాయి, కోర్సుకి వెళ్తాం తర్వాత. సుమారు 130 కేసులు ఇప్పుడు కూడా స్టిల్ పెండింగ్. అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరెవరికి ఏమైనా ఉంటే ఇంత పెద్ద ప్రాజెక్టులో జరుగుతూ ఉన్నప్పుడు ఎవరెవరో న్యాయం కోసం వారు ఆశ్రయిస్తారు. తర్వాత న్యాయస్థానం వారు ఏది చెప్తే ఆ రకంగా ఆ కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు ఎందుకు ఆ రోజు ఎక్కువగా కోర్టు కేసులకి వెళ్ళి ప్రధానంగా అప్పుడు మీరు 2013 భూసేకరణ చట్టం కింద 2015లో పిలిచినా ఆ భూసేకరణ చట్టం కింద మీరు పిల్లలే. తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఒక దయాహృదయంతో రైతాంగం బాగు చేయాలి, మంచిగా చూడాలి, వాళ్ళు భూములు కోల్పోతున్నారు, వాళ్ళు చాలా ఖరీదైన భూములు కోల్పోతున్నారు అని 2013 భూసేకరణ చట్టాన్ని అమలుపరిచారు. అమలుపరచబట్టే కేసులన్నీ విత్డ్రా చేశారు. శుభ్ర భూసేకరణ చట్టాల ప్రకారం 2700 ఎకరాలని భూసేకరణ చేసాం, కంప్లీట్ అయింది. ప్రధానంగా విషయాలు తెలుసుకోవాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పనులు జరగవు? మేము ఎందుకు చేసాం ఇన్ని పనులు? మీరు 2015లో మీరు నోటిఫికేషన్ ఇచ్చారు. చెప్పాను కదా, 2015 సెప్టెంబర్ ఆగస్టు 15/8 ఆగస్టు 31 మీరు ఇచ్చారు. మీరేం చేయలేదే, కేవలం మాటలు చెప్పి వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు కూడా వారికి కోరుతా ఉన్నాను, ఎవరైతే నా మీద ఆరోపణలు చేయడం కాదు, ఇక్కడ చాలా విచిత్రమైన సంఘటన ఒకటి ఉంది. అధికార పక్షం వారు నా మీద ఆరోపణలు చేస్తారు, ప్రతిపక్షం వారు వచ్చి మేము వచ్చి వ్యవహరిస్తాం. ఎందుకంటే పని చేసింది మేము కాబట్టి. అధికార పక్షం వారు పని చేయలేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా చూడండి, మేము కట్టామంటారు తప్ప ఏటి కట్టారు చెప్పరు, ఏం కట్టారు చెప్పరు. మేము కట్టేసి ఇది మా ఆయంలో అయిపోయింది. చూడండి, అందరి దగ్గర నుంచి వాళ్ళకి ఆంధ్ర పౌర విమాన శాఖ మంత్రుల దగ్గర నుంచి ఇంకా ఆయన ఎక్కడ మొన్న చూశాను, ఇట్స్ కరెక్ట్ అన్నట్టు. మేము అనుమతులు అంటే 2018లో ఇచ్చామంటారు. ఇంక సంతోషం, ఆయనైతే ఇవ్వలేదు. చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే నాకు 2 అంశాలు ఇందులో ప్రధానంగా నేను తీసుకున్నాను. ఒకటి, వారు వచ్చి 2018లో ఆనాటి అశోక్ గజపతిరాజు గారు కేంద్ర పౌర శాఖ మంత్రులకు వారే ఇచ్చారు అన్ని అనుమతులు, నా అవసరం లేదంటే చాలా సంతోషం, మీ చేతుల మీదకి అనుమతులు రావాల్సిన అవసరం మేము ప్రభుత్వాలు అన్నీ చేసామనే విషయాన్ని అదొకటి మీరే ఇండైరెక్ట్గా అంగీకరించారు. నిన్న గంటా శ్రీనివాసరావు గారు వారు చెప్తూ వారేం చెప్తున్నారంటే, నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటూ ఇవన్నీ కోర్టు కేసుల వల్ల ఆలస్యం అయిపోయిందని చెప్పారు. కాబట్టి సార్ మా చాలా మంచిది, మీరు ఏ పని చేయలేదు, ఈ కోర్టు పేరు చెప్పి మీరేం చేశారని కూడా చెప్పాను. మీ 5,300ని 2,700 కుదించారు. ఆ కుదించిన ప్రక్రియలో మీరు చాలా బిజీ అయ్యి, ఆనాడు ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ బిజీగా అది ఎలా ప్రక్రియలో వెనక్కి రావాలన్న దాని మీద ఉన్నారు. ఇది ప్రధానమైన అంశం. కాబట్టి ఇంక నిన్న ఇంకొక గౌరవ శాసనసభ్యులు, చాలా సీనియర్ శాసనసభ్యులు జిల్లాలో, చాలా పెద్దవారు, వారంటే మాకు అపారమైన గౌరవం. వ్యక్తిగతంగా ఎవరైనా పెద్దవారి మీద మాకున్న వ్యక్తిగతంగా నాకు అపారమైన గౌరవం. వారు వచ్చి చాలా పెట్ట కథలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తట్టడం మొన్నేసారా, తట్ట పారెత్తారా అని పెట్ట కథలు చెప్తారు తప్ప, నేను వారికి కోరుతా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం మీరు రైతులకు యూరియా బాస్తా ఇవ్వలేరు, కానీ మీరు ఎయిర్పోర్ట్లు కడతారంటే ఎవరు నమ్మే పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజల్లో, ఈ జిల్లాలో లేరు. ముఖ్యంగా ఈ జిల్లాలో లేరు, ఈ ప్రాంత ప్రజలు లేరని మీకు తెలియజేస్తాను. మీరు దయించి ముందు మీరు శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి ముందు ఒక యూరియా బస్తాలు ఇవ్వండి రైతులకి. తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు, పెద్దలు బొత్స సత్యనారాయణ మీద ఆరోపణలు, తర్వాత మీకున్న గౌరవంతో, మేము ఈ విధంగా అపారమైన గౌరవంతో మీరు ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరం. ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రాజకీయ అనుభవం, లేకపోతే వారు ఇంకా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలనో, వారి కోరిక ఇంకేదో ఎవరైనా విమర్శిస్తే మాకు గౌరవం పెరుగుతుందనో, వారికి ఏమైనా వారు చేశారంటే మేమేమి
అనగానే మీరంత సీనియర్ శాసనసభ్యులు అయ్యి ఇంత సీనియర్ రాజకీయాలు ఉండి మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దల సత్యబాబు గారిని విమర్శించడం అంటే చాలా దురదృష్టకరం. ఇది కాదు. మీరు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ పెట్టకథలు పక్కన పెట్టి వాస్తవ పరిస్థితులు ఏంటి, ఎవరు ఏం చేశారు, ఎవరు హాయంలో ఏం జరిగింది, ఈ భోగాపురం విమానాశ్రయం 100% క్రెడిట్ గోస్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్ గవర్నమెంట్. ఇది 100% ఇది ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఇంకో మాట కూడా చెప్పారు ఆరోపణ చేసేటప్పుడు, ఎవరికో పుట్టిన బిడ్డని మీ బిడ్డగా మీరు చెప్తున్నారని. అది కాదు. ఎవరికో పుట్టిన బిడ్డకి మేము పేరు పెట్టామా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎవరికో పుట్టిన బిడ్డని మా బిడ్డ అని చెప్పుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం దాన్ని చెప్పక తప్పదు. ఎందుకంటే మీరు చేస్తున్న గత ప్రభుత్వంలో మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీరు పేర్లు మార్చి పథకాలు పెట్టారు తప్ప మీరు రైతు భరోసా పెడితే మీరు అన్నదాత సుఖీభావ అన్నారు, మేము అమ్మఒడి అంటే మీరు తల్లికి వందన అన్నారు, లేదు మేము ఆరోగ్యశ్రీ అంటే మా పేరు చెప్తే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తుకొచ్చి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి మీరు వచ్చి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనేది దానికి ముందు పేర్లు పెట్టుకున్నారు తప్ప మీరు పెట్టిన ఈ పథకాలకి లేదా మీరు పేర్లు మార్చడం తప్ప మీరు కొత్తగా ఈ 18 నెలల కాలంగా ఈ విజయనగరం జిల్లాలో అయితే మేము చేసిన కార్యక్రమాల్ని మీరు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప ఈ 18 నెలల కాలంగా మీరు ఈ జిల్లాలో ఏ కార్యక్రమం చేయలేదనే విషయాన్ని ఈ జిల్లా ప్రజలందరూ నిశ్చితంగా గమనిస్తున్నారనే విషయాన్ని మీరు గమనించాలి. కేవలం పత్రికా సమావేశాలు పెట్టి ఆరోపణలు చేసి చేయడం వలన కాదు. రాబోయే రోజుల దగ్గరికి వస్తున్నాయి. ఇంకేం పెద్దగా ఎక్కువ కాలం ఏం లేదు. ప్రజలు తీర్పులు ఇచ్చే సమయం ఆసన్నం అయిపోతుంది. కాబట్టి ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టి మీరు ఏదైతే మీరు చేసిన పనిని మీరు చెప్పండి తప్ప వేరొకరు చేసిన పనినో వేరొక ప్రభుత్వం చేసిన పనినో క్రెడిట్ మీరు దక్కేలాగా కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలు నమ్మరు. భోగాపురం విమానాశ్రయం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దీని చిత్తశుద్ధితో పనిచేశామన్న విషయాన్ని ఈ ఎయిర్పోర్టు ఈరోజు దీని ప్రారంభోత్సవం చేస్తున్న రాబోయే రోజుల్లో ఒక 6 నెలల కాలం ప్రారంభోత్సవం చేస్తున్న జిఎంఆర్ సంస్థ వారు జిఎంఆర్ గారి మాటలు కానివ్వండి, ఈరోజు వారు చేసిన పనులు అవనివ్వండి, వారి చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఉన్నదన్న విషయాన్ని మీరు అందరూ గ్రహించాలి తప్ప ఈ ప్రభుత్వానికి కేవలం ఒక పలక పెట్టి ఒక సంబంధిత అధికారులు కానీ సంబంధిత యాజమాన్యం లేకుండా కొబ్బరికాయలు కొట్టి మేమే చేసే కార్యక్రమం అని చెప్పడం చాలా దురదృష్టకరం. ఒక కార్యక్రమం జరగాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో నేను దేశంలో పోను, ఎక్కడైనా ఓ శంకుస్థాపన జరిగితే ఓ పెద్ద ఎత్తున కార్యక్రమానికి ఆ కంపెనీ యాజమాన్యం కానీ లేదా దాంట్లో సంబంధిత అధికారులు కానీ లేకుండా శిలాఫలకం ఏదైనా జరిగిందంటే ఇది మాత్రమే అని చెప్పక తప్పదు. 4,500 కోట్ల రూపాయలు సుమారు పెట్టుబడితో నేను విమానాశ్రయానికి ఈ శిలాఫలకం చూడండి. ఇందులో ఈ జిఎంఆర్ ప్రతినిధులు కానీ లేదు రాష్ట్ర స్థాయి అధికారులు కానీ ఎక్కడైనా దానికి సంబంధిత డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డిపార్ట్మెంట్ కానీ దానికి సంబంధిత రాష్ట్ర అధికారులు కానీ ఎక్కడైనా ఉన్నారని చూడండి. వచ్చారు, పలక పెట్టారు, కొట్టారు కొబ్బరికాయ, అయిపోయింది మన పని, ఎవరు చేసినది మనకే వస్తుందిలే అనే భావంతో మీరు పూర్వకాలంగా కొంతకాలంగా జరిపారు. ఇలాంటివి ఇంకా నేటి కాలంలో ప్రజలు ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. కాబట్టి దయించి ఆరోపణలు మాని మీరు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఆ విమానాశ్రయం సక్సెస్ఫుల్గా అది తిరగాలన్నా దాని ఆపరేషన్స్ సక్సెస్ఫుల్గా జరగాలంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అన్నిటికంట ప్రధానమైంది మీ ద్వారా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా గౌరవ ప్రజాప్రతినిధులు, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యంగా కేంద్ర మంత్రులు కానీ ఎవరైతే ఆరోపణలు చేస్తున్నవారు కానీ ఏదైతే బీచ్ కారిడార్ రోడ్డు ఆ రోజు నితిన్ గడ్కరీ గారు సుమారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి విద్యుత్ మేరకు 6,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. విశాఖపట్నం బీచ్ కారిడార్ అంటే ఆల్మోస్ట్ మీకు కరెక్ట్గా చెప్పాలంటే లొకేషను మన
ఆటోనగర్ జంక్షన్ చావులమంద రోడ్డు నుంచి ఆ జంక్షన్ నుంచి ఎక్కడ దాన్ని ఏమంటుంది పోర్ట్ రోడ్ జంక్షన్ నుంచి త్రూ బీచ్ రోడ్డుగా దీన్ని కనెక్టివిటీ చేసే విధంగా ఆ రోజు 6,000 కోట్ల రూపాయలు ఆయన ఒక డిపిఆర్తో శాంక్షన్ చేశారు. ఇప్పుడు వచ్చి దాని అతిగతి లేదు. ఎందుకంటే అది చేస్తే ప్రధానంగా యాక్సెస్ అనేది అటు విశాఖపట్నం వరకు కానీ ఇటు ఈ ప్రాంతం అనుకున్న వరకు కానీ అందరికి కూడా అది యాక్సెస్ అవుతుంది. ఇలాంటి ప్రధానమైనవి దృష్టి పెడితే ఆపరేషన్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగి ఇంకా అనేక మంది ప్రయాణికులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రత్యేకంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా జిఎంఆర్ సంస్థ ద్వారా ఎల్ఎన్టీ సంస్థ ద్వారా చేస్తున్న పనులకు మనం ఫోటోలు దిగి మనం ఆ ఫోటోలు చూపించి మనమే దీని కార్యక్రమాన్ని పూర్తి చేసామనే భావన కాకుండా మీరు చేయాల్సిన పనులు పూర్తి చేసి ఖచ్చితంగా ముందుకెళ్తారని మీ ద్వారా కోరుకుంటూ నేను మరొక్కసారి ఈ పత్రికా సమావేశం మీ ద్వారా ముగించము మరొక్కసారి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాటి చిత్తశుద్ధితో కృషి చేసిన వారు చేసిన ఈ కార్యక్రమానికి వారు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలని వారి ప్రాంతానికి చేసిన కృషిని వారికి మరొక్కసారి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ ఉత్తరాంధ్ర ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.